ఒక తండ్రి కుమారుడు సాయంకాలం బాగా కలిసి ఆడుకుంటుండే ఒక్కసారిగా ఆ తండ్రి యొక్క మోచేయి కుమారుడి ముఖానికి తగిలింది. ఒక్కసారిగా ఆ చంటి బిడ్డ షాక్ అయిపోయాడు. చాలా బాధ. ఇంకొద్ది నిమిషాల్లో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే ముందు ఒక్కసారిగా తండ్రి కళ్ళల్లోకి చూశాడు. తండ్రి యొక్క కళ్ళల్లో ఆప్యాయత, ప్రేమ, కనికరం, దయ చూశాడు. తండ్రి కళ్ళల్లో ప్రేమను చూశాడు. తండ్రి కళ్ళల్లో ఆప్యాయత చూశాడు. తండ్రి కళ్ళల్లో కనికరాన్ని చూశాడు. తండ్రి కళ్ళల్లో దయను చూశాడు. తన కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. తన ముఖంలో నవ్వు వచ్చింది. నవ్వుతో తండ్రిని కౌగిలించుకున్నాడు. ఈరోజు నీకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఆయన ఆప్యాయత, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ నీ పట్ల ఎప్పుడు ఉంటుంది. నువ్వు చేయవలసిందల్లా ఒక్కసారి ఆయన్ని కౌగిలించుకో. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రేమను అనుభవించినప్పుడు, ఆ కృపను నువ్వు పొందినప్పుడు, ఈ లోకంలో నువ్వు నేను అనుభవించే ప్రతి తుఫానులో నుండి బయటకు తీసుకురాగలగా శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య మాత్రమే. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉన్నందుకు, ఆయన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్న ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన దగ్గరికే వెళ్దాం. ఆయనే మనకి ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం.